వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాళ అప్డేట్స్ చూద్దాం. విశాఖపట్నం సౌత్ లో మాధవధార 51వ వార్డులో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వార్డు అధ్యక్షుడు గుడివాడ అప్పారావు ఆధ్వర్యంలో ఉత్తర నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ పసుపులేటి ఉషా కిరణ్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా చదువులో ప్రతిభ కనబరిచిన కొంతమంది విద్యార్థులకు 30,000 రూపాయలు ఆర్థిక సహాయంని అందజేశారు. జనసేన కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఉత్తర నియోజకవర్గంలో 51వ వార్డులో వార్డు అధ్యక్షుని సోదరులు గుడివాడ అప్పారావు గారు వారి టీం అందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి ధన సహాయం చేయాలన్న ఆలోచన చేయడం చాలా శుభపరిణామం. మరి వాళ్ళందరూ కలిసి 51వ వార్డులో ఉన్నటువంటి జనసేన టీం అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న పిల్లలకి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరికీ కలిసి దాదాపుగా 30,000 రూపాయలు మరి డొనేషన్ పార్టీ తరఫు నుంచి సమర్పించడం అనేది పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు. ఏవైతే 10 మందికి ఉపయోగపడండి, సేవ చేయండి, అమ్ము ఆర్భాటాలు కాదు, మనం ఎప్పుడూ కూడా సేవ చేసే రీతిలో ఉండాలని ఆయన పిలుపునిస్తున్నారు. ఆ పిలుపు మేరకు అప్పారావు గారు చేసినటువంటి ఈ మంచి కార్యక్రమానికి మరొకసారి అప్పారావు గారికి, అతని టీంకి కృతజ్ఞతలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్లు ఆయుష్తో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో మరింత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా ఇవాళ అప్డేట్స్ చూద్దాం. విశాఖపట్నం 87వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలను ఈ రోజు ప్రారంభించారు. కార్యక్రమం వార్డు కార్పొరేటర్ బొండా జగన్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా ఎంపీ ఎం భరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మరియు తెలంగాణ రాష్ట్ర పార్టీ నాయకులు పాల్గొన్నారు. 6 కోట్ల నిధులతో రోడ్లు, డ్రైనేజీలు, ఫుట్పాత్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టగా ప్రజలకు ప్లాట్లు, ఉద్యోగాలు, భూ నిర్వాసితులకు మద్దతు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నివారించడం వంటి భరోసాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. నిజంగా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు మన వేదిక నుండి తెలియపరుస్తూ, ఇంకా మన కమిటీ స్కూల్లో ఇప్పటికే 1200 మంది స్టూడెంట్స్ మనం బాగా మీటింగ్ పెట్టుకున్నాం. అలాగే మీడియా వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చొని గడ్డలు ఇప్పుడు 2 లొకేషన్స్ 2 కోట్లతో చేస్తున్నారు. అది కాకుండా గ్రౌండ్ డెవలప్మెంట్, వాకింగ్ ట్రాక్, ఇట్లా చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తారండి. మల్లా శ్రీనివాస్ గారు నేను దాంట్లో పాల్గొన్నాము. ఎట్లా గాజువాక నియోజకవర్గం గురించి వచ్చాం కాబట్టి ఇక్కడ స్టీల్ ప్లాంట్ గురించి అనేక ఆరోపణలు అండ్ కొన్ని సమస్యలు గురించి మాట్లాడే అవకాశం కూడా ఇవాళ మీడియా మిత్రుల ముందు వచ్చింది. ఇందాక వేదిక మీద మాట్లాడుతూ కూడా చెప్పాము, మేము ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి, అంటే నేను ప్రమాణం స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి స్టీల్ ప్లాంట్ని ఎట్లా కాపాడాలి అనే నిరంతర ఆలోచన, కృషితో మేము పనిచేస్తున్నాము. నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిగా వెళ్ళి అక్కడ నాకు స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారు పరిచయం లేకపోయినా సరే వెళ్ళి, సార్ మా పార్లమెంట్లో ఇష్యూ ఉంది, మీ సపోర్ట్ మాకు కావాలని అడిగితే, అప్పటికీ నాకు దీని గురించి ఆల్రెడీ ఒక అవగాహన ఉంది. లోకేష్ అన్న దీని గురించి నాకుతో మాట్లాడారు, దీని మీద ఒక పాజిటివ్గా చేయాలని చెప్పడము. అండ్ మీరే చూశారు, కొన్ని నెలల్లో దీనికి కొంత డబ్బులు ఇవ్వడము, టోటల్గా 11,440 కోట్లు కేంద్రం అనౌన్స్ చేసి దాంట్లో ఇంచుమించు వాళ్ళు 9,000 కోట్ల కన్నా ఎక్కువ కేటాయించడము. అండ్ ప్లాంట్లో ప్రొడక్షన్ కూడా 3 ఫర్నెస్లు ఆన్ చేసే పరిస్థితి. 2021లో 3 ఫర్నెస్లు పూర్తిగా ఫంక్షన్ అయ్యాయి. దాని తర్వాత ఈ 4 ఏళ్ళు ఫంక్షన్ అవ్వలేదు. 20% ప్రొడక్షన్ దాని నుంచి తీసుకొచ్చారు. ఈ ప్రయాణంలో చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. జగన్ గారు కూడా ఇందాక మాట్లాడుతూ చెప్పారు. కొన్ని దగ్గరలో ఏంటంటే ఇవాళ అప్డేట్స్ చూద్దాం. గాజువాక లంక గ్రౌండ్ వస్త్ర వినాయకుడి మండపంలో నిర్వాహకులు భక్తులపై దాడి చేశారు. దర్శనాలకు డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రశ్నించిన భక్తులను కొట్టారు. మహిళలను అడ్డంగా నలిపి దాడికి దిగడం జరిగింది. ఈ దారుణ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. భక్తుల భద్రత కోసం విచారణ జరుగుతోంది. ఆవిడ ఈ అమ్మాయిని ఉసుగొలుపుతుంది, అబ్బాయిని కొట్టు మేము చూసుకుంటామని. ఇక్కడ 25 అడుగుతున్నారు. హోల్డింగ్ అడిగాం అంతే. వీడియో తీస్తే ప్రాబ్లం ఏంటి? ఏ కోర్టు ఆర్డర్ రాలేదు, ఏం లేదు లేడీని. ఈవిడే
ఈవిడ ఆ అబ్బాయి కొట్టిందని పంపించింది. అందుకే అమ్మాయి కాదు రౌడీ. తన రౌడీ, అమ్మాయి రౌడీ. రౌడీ అమ్మాయి రౌడీ చేస్తుంది. అమ్మాయి చేస్తుంది. అమ్మాయి వెళ్ళిపోతుంది సైలెంట్ గా. రౌడీ చేసిన అమ్మాయి వెళ్ళిపోతుంది. ఆడలు మగవాళ్ళు లేదు, కొట్టేస్తున్నారు. రౌడీ అమ్మాయి రౌడీ. అది అమ్మాయి రౌడీ, లేడీ రౌడీ అమ్మాయి. రౌడీ ఏం చేస్తున్నారు? వీడియో తీస్తున్నా ఏం పర్లేదు. లాక్కోండి, ఇంకో 2 సార్లు లాక్కోండి, అది కూడా వీడియోలో వస్తుంది. ఇవాళ అప్డేట్స్ చూద్దాం. పల్లా ప్రాంత కేబుల్ ఆపరేటర్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఏపీ ఫైబర్ నెట్ సేవలకు సంబంధించిన సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో వినియోగదారులు బాక్సులు తిరిగి ఇవ్వకపోవడం, మెయింటెనెన్స్ రేట్లు పెరగడం వలన ఆపరేటర్లపై ఆర్థిక భారముందని తెలిపారు. ప్రతి బాక్సుకి 59 రూపాయల పన్ను, కరెంటు పోల్ ట్యాక్స్ చెల్లింపుల భారం పెరిగిందని, సమస్యకు తగిన పరిష్కారం కోరారు. ఆపరేటర్లు స్వయం ఉపాధి ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నారని తెలిపారు. రావాల్సిందిగా కోరుతున్నాను. ఏదైతే చెప్పారో దానికి మీ దగ్గర మీరు ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్, పోల్ ట్యాక్స్ కావచ్చు, లేకపోతే మనకి ఈ ఎంఎస్ఓకి సంబంధించి ఇంకా మెరుగ్గా ఈ ఫైబర్ నెట్ని రివైవ్ చేసి దాన్ని ఇంకా మెరుగ్గా మీకు అందే విధంగా నేను కృషి చేస్తాను. అలాగే మీరు మీరు ఏదైతే ప్రభుత్వం రావడానికి ప్రయత్నం చేస్తాం, దాన్ని మళ్ళీ ఫైబర్ నెట్ సంబంధించి విషయాలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి మనకి తగు న్యాయం జరిగేటట్టుగా కన్స్యూమర్స్కి మంచిగా సేవలు అందే విధంగా నా ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అయితే రిటర్న్గా మీ తరపు నుంచి ఒక రిప్రజెంటేషన్ వస్తే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. అదే వీళ్ళు నమ్ముకొని దాని మీదే బతకడం అలవాటు పడిపోయి దాంట్లో ఉంటే ఈరోజు యాక్చువల్గా ఏంటంటే కార్పొరేట్ సంస్థలు వచ్చాయి, రకరకాల ఇబ్బందులు వచ్చాయి. అప్పుడైతే ఇది మోనోపోల్ ఉండేది. మాకు ఖచ్చితంగా టెక్నాలజీకి అనుకూలంగా ప్రతి ఒక్కరు వెళ్ళవలసిందే, దాన్ని మనం ఎవరైనా చేసేది లేదు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మధ్యలో ఏపీఎస్ఎఫ్ఎల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2016లో మంచి విజన్తో పెట్టిన ఏపీఎస్ఎఫ్ఎల్. ఇవాళ అప్డేట్స్ చూద్దాం. ఏలూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ విస్తృత పర్యటన నిర్వహించారు. బడుగు బలహీన వర్గాలు, సంచార జాతుల సంక్షేమం కోసం పార్టీ కృషి చేస్తున్నదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం సాధించిన 21వ వార్డు జిల్లాగా ఏలూరు చేరిందని పేర్కొన్నారు. మోడీ నాయకత్వంలో రహదారుల నిర్మాణం, ప్రజా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రాజకీయంగా చేయొద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వాటిపైన దృష్టి పెట్టే విధంగా పార్టీ సంబంధించిన శ్రేణులు కూడా ఆ విధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా ఎంబీసీ ఎవరైతే మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్గా మనం లెక్కించిన, ఎవరు ఇప్పటికీ నెగ్లెక్ట్ కాబడ్డ సంచార జాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల మనకి ఒక అవగాహన పెరగాలి. వాళ్ళకి అనేక రకాల రాయితీలు, సేవలు, సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు. కానీ మనమందరం కూడా వాళ్ళు గుర్తించాలనే ఒక ఆలోచనతో మొన్న మేము స్ఫూర్తి అని చెప్పి సంచార జాతులు, సదాచార వారసులు, సాంస్కృతిక వారధులు అని చెప్పి ఒక టైటిల్తో కార్యక్రమం చేయడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో ఉన్న 36 సంచార జాతులు కలవటం జరిగింది. వాళ్ళందరినీ ఆ కార్యక్రమానికి పిలవటం జరిగింది. మంచి జనరంజకంగా కార్యక్రమం జరిగింది. వాళ్ళ కళలన్నీ కూడా ప్రదర్శన చేయడం జరిగింది. విధంగా వ్యవస్థ నిర్మాణం చేయడం, వాళ్ళకి ఒక బీసీ హాస్టల్స్ ఏర్పాటు చేయడం, ఏవైతే అనేక రకాల ధార్మిక కార్యక్రమాల్లో ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు, అలాగే అనేక గుళ్ళ యొక్క వార్షికోత్సవాల్లో వాళ్ళకి తప్పనిసరిగా భాగస్వామ్యం కల్పించే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి ఆ పని చేయడం జరుగుతుంది. ఈ వర్గాలందరినీ గుర్తించి వాళ్ళకి రావాల్సిన ఏవైతే హక్కులు ఉన్నాయో వాటిని కలిగించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఆ విధంగానే మన ట్రైబల్ సంబంధించిన పీటీజీలు ఎవరైతే ఉన్నారో, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఆసరా ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంటారు. అలా అన్ని వర్గాలకు సంబంధించిన ఏ వర్గాలైతే సమాజం మర్చిపోయిందో, ఏ వర్గాలైతే సమాజం గుర్తించలేదు, అటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తింపు ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం తప్పనిసరిగా చేస్తుంటారు.
అలాగే వర్గీకరణ చేయడం జరిగింది. అయితే వర్గీకరణ ఫలితాలు ఎస్సీ సమాజం నిజంగా అనుభవించాలి. ఆ విధంగా ఆ వర్గాలు ఏవైతే ఇప్పటి వరకు రిజర్వేషన్స్ ఫలితాలకి దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా అదొక ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తాం. ఆ విధంగా ఈ మన ప్రాంతంలో ఉండే అణగారిన వర్గాలు ఎవరైతే గుర్తింపుకు నోచుకొని జాతులకి ఒక స్థాయి ఇచ్చే విధంగా, వాళ్ళకి గుర్తింపు ఇచ్చే విధంగా, వాళ్ళకి గౌరవం ఇచ్చే విధంగా తప్పని ఇవాళ అప్డేట్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో రైతు సంఘాల కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతిపై 11% ట్యాక్స్ రద్దు చేయకపోవడంతో తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. రైతులు ఎంఎస్పీ గ్యారంటీ చట్టాన్ని అమలు చేయాలని, పత్తి రైతులకు కనీస మద్దతు ధర నిర్ధారించమని, ఉపసంహరణ పద్ధతిలో ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక అధికారులు రైతుల సమస్యలను గ్రహించారు. అది కూడా హామీ ఇచ్చాడు రాతపూర్వకంగా. ఏదైతే హామీ ఇచ్చిండో మేము మత్స్యకారుల హక్కుని కాపాడుతా, పశు పెంపకదారుల హక్కులు కాపాడుతా, పత్తి రైతుల హక్కులు కాపాడుతా, రైతుల హక్కులు కాపాడుతా, ఎంఎస్పీ గ్యారంటీ చట్టం చేస్తా అని ఏదైతే హామీ ఇచ్చిండో ఆ హామీకి విరుద్ధమైనటువంటిది వల్ల బ్రిటన్ తోటి మిగతా దేశాలతోటి వాణిజ్య ఒప్పందంలో భాగంగా జరుగుతున్నటువంటి మోసం 19 తారీఖు రోజునే ఆయన యొక్క అసలు నైజం బట్టబయలైంది. 19 తారీఖునే ఇలాంటి ప్రకటన చేయడం జరిగింది. 11% సుంకాన్ని రద్దు చేయడం అంటే భారతదేశ పత్తి రైతులందరినీ కూడా నాశనం చేయడమే, వ్యవసాయాన్ని నాశనం చేయడం అనేటువంటిది ఇవాళ తెలియజేస్తా ఉన్నాం. అందుకే ఇవాళ అన్ని సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా సంయుక్త కిసాన్ మోర్చాగా ఒక తాటిపై వచ్చి ఇవాళ మేము దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. ఇవాళ అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ కేపీహెచ్పీ డాక్టర్ రావు ఈఎన్టీ హాస్పిటల్లో ఒంగోలు పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ 100ఏళ్ల పునం కలయిక ఉత్సవాల కోసం పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రీ మీట్ నిర్వహించారు. నిర్వాహకులు చెప్పారు, శతాబ్దోత్సవం కోసం భారతదేశం వ్యాప్తంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 5000 పూర్వ విద్యార్థులు ఈ సంబరాలలో పాల్గొని తమ జ్ఞాపకాలను పంచుకుంటున్నారని తెలిపారు. డాక్టర్ జీవీఎస్ రావు ఇప్పుడు 100 సంవత్సరాల పీసుపాటి రంగయ్య మున్సిపల్ హై స్కూల్ ఉత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట. ఆ ఉత్సవాల తరపున అక్కడ చదువుకున్న విద్యార్థులు హైదరాబాద్లో ఉన్న వారందరూ కూడా ఇక్కడ ఒక సమావేశం ఏర్పరచుకోవాలనుకున్నారన్నమాట. దానికి నా వంతుగా ఒక చైర్మన్ ఫౌండర్ ఆఫ్ డాక్టర్ రావు ఈఎన్టీ హాస్పిటల్స్ దాని నుంచి నేను ఇతోధికంగా సహాయం చేసి ఇది మనం ఎంత బాగా చక్కగా దీనికి ఇతోధికంగా సహాయం చేయగలం అటువంటి సహాయం చేసి మా విద్యార్థులను కూడా కలవడం కోసం మేము చేసాం అనమాట. దీంట్లో ఏమి చేయాలంటే మా బడిని పీవీఆర్ మున్సిపల్ స్కూల్ని ఎవరైనా సరే విద్యార్థులు చదువుకున్నటువంటి స్కూల్స్ ఎట్టి పరిస్థితులు మర్చిపోకూడదు. నా విద్యాభ్యాసం అంతా కూడా ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి ఎంఎస్సీ ఇంటి దాకా అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో జరిగిందనమాట. గవర్నమెంట్ స్కూల్స్ ఒక అద్భుతమైనటువంటి దేవాలయాలు లాంటివి. ఆ దేవాలయంలో చదువుకున్న పిల్లలందరూ కూడా దేవతలే. వారు కూడా ఏమైనా ఆలోచించాలంటే వారి సహాయార్థం ఎవరైనా వస్తే వారు కూడా దేవతలాగా భావించి సహాయం చేయాలి. ఇప్పటివరకు గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోలేకపోయారో ఆ బ్యాచ్లందరినీ కూడా గెట్ టుగెదర్ చేసుకునే విధంగా వాళ్ళందరినీ కూడా ఈ శతాబ్ది ఉత్సవాల్లో భాగస్వాములు చేసే విధంగా భవిష్యత్తులో ఈ సెంటనరీ సెలబ్రేషన్స్ అయిన తర్వాత కూడా సేవా కార్యక్రమాలు చేసే విధంగా కొన్ని ప్లాన్స్ అనేవి రూపొందించడం జరుగుతుంది. దానికి పీవీఆర్లో చదివినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చాలా ఆనందంగా సంతోషంగా ముందుకు రావటం, భాగస్వామ్యం కావటం, వారు పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేయటం ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజే పండుగ వాతావరణం నెలకొంది. ఈ రోజు నుంచి ఇంకా ఉధృతమవుతుంది. హైదరాబాద్లో స్థిరపడినటువంటి ఎంతోమంది ఇండస్ట్రియలిస్టు, డాక్టర్స్. ఇవాళ అప్డేట్స్ చూద్దాం. బుచ్చయ్యపేట తాచేరు వడ్డాది వంతెనలు శిథిలావస్థలో ఉండటంతో సిపిఎం బుధవారం వినూత్న నిరసన నిర్వహించింది. సిపిఎం జిల్లా కార్యదర్శులు, సభ్యులు, రైతు సంఘాలు, స్థానికులు పాల్గొని వంతెనలు కూలడంతో ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు కష్టాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే ఈ బ్రిడ్జిలను నిర్మించి వాహనాల రవాణా సులభతరం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలిపారు. నిర్మాణం
ఇటువంటి రహదారిని ఈరోజు తీవ్రంగా నిర్లక్ష్యంగా ఈరోజు వదిలేశారు. దీంతో ఈరోజు ఈ ప్రాంతంలో ఈ కాజ్వే ఏదైతే కాచేరు కాజ్వే కాదు, ఈరోజు వడ్డాకి దగ్గర ఏదైతే అసంపూర్తిగా నిర్మాణం చేస్తున్నారో పాత బ్రిడ్జిలన్నీ కూడా కూలిపోయాయి. అలాగే ఇప్పుడు గోవాడ దగ్గర బ్రిడ్జి కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. అలాగే మధ్యలో ఉంటే కలవట్లన్నీ కూడా శిథిలావస్థకి అయిపోయాయి. అలాగే రోడ్డు ఈరోజు చోడవరం నుంచి కానీ నర్సీపట్నం వైపు వెళ్ళే కానీ, అలాగే చోడవరం నుంచి అనకాపల్లి వెళ్ళే రోడ్డు కానీ, బియ్యం రోడ్డు కానీ తీవ్రంగా శిథిలమైపోయాయి. ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. అలాగే వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వాలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ చేవుకుట్టేట్టు కూడా లేదు. అందువల్లే ఈరోజు సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వానికి ఇక్కడ ప్రజాప్రతినిధులకు హెచ్చరిక చేస్తున్నాం. వెంటనే ఈ రోడ్డు నిర్మాణం కానీ, కాజ్వేల నిర్మాణం కానీ, బ్రిడ్జి నిర్మాణం కానీ చేపట్టకపోతే మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి దాంట్లో భాగంగానే ఈరోజు ఈ పొరుగు దండాలతోటి మేము నిరసన కార్యక్రమం చేసాం. ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఇవాళ అప్డేట్స్ చూద్దాం. బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించడం ద్వారా ప్రజలు ఆరోగ్యంగా జీవించగలరని గుర్తు చేయడం కోసం బుధవారం స్థానిక కలెక్టరేట్ వీక్షణ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మురళి ప్రకృతి ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ వాటి సద్వినియోగం ద్వారా ప్రజల ఆరోగ్య రక్షణకు దోహదపడాలని తెలిపారు. ఇంతేనా? నేను అడుగుతున్నది ఏంటి? చెప్పండి. మీరు బిగినింగ్ నుంచి ఇప్పుడు మీ దగ్గర మండల్ వారీ వేసుకోలేదా? మండల్ వారీ మాది మేజర్ ఇది సార్ 365 డేస్ క్రాప్ని గ్రీన్ కవర్ ఉంచడానికి ప్రయత్నిస్తాం సార్. ఏంటంటే ఖరీఫ్లో క్రాప్ అయిపోయిన తర్వాత కొంతమంది ఫాలోగా ఉంచుతారు, కొంతమంది రబీలో కూడా మొక్కజొన్న కానీ జొన్న కానీ ఈ ఏరియాలో కొంత, లేదంటే పల్సెస్ కానీ వేసిన వాళ్ళు మళ్ళీ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీజన్ జూన్ జూలై వరకు ఏప్రిల్ నుంచి ఖాళీగా ఉంటుంది సార్. అట్లా లేకుండా ఒక 20 to 30 టైప్స్ ఆఫ్ సీడ్స్ ని మేము ఏంటి 20 to 30 పల్సెస్ లో ఏమో బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రాము, తర్వాత హార్స్ గ్రాము సార్. అట్లాగే ఆయిల్ సీడ్స్ లో ఏమో గ్రౌండ్ నట్, సన్ఫ్లవర్ అట్లా సార్. తర్వాత స్పైసెస్ నుంచి మెంతులు, ఆవాలు, మస్టర్డ్ అట్లాంటివన్నీ కూడా ఒక 20 టైప్స్ కలిపి వేయటం వల్ల ఏమవుతుంది. తర్వాత ఫాడర్ సీడ్స్ సార్. ఓకే. ఇవాళ అప్డేట్స్ చూద్దాం. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు సొసైటీ చైర్పర్సన్ గా బత్తిని వేణుబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, సొసైటీ సీఈఓ కొండైపాటి భాస్కరరావు నూతన అధ్యక్షుడికి బాధ్యతలు అప్పగించారు. సీనియర్ నాయకుడు నడ్ర బాలకృష్ణ ఆధ్వర్యంలో 200 ట్రాక్టర్ల భారీ ర్యాలీ నిర్వహించగా రైతులకు సేవ చేయడం, సొసైటీ ఆదాయం పెంచడం అత్యంత సంతృప్తికరమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రూపాయలు పెన్షన్ ఇచ్చేది ఏ రాష్ట్రంలో లేదన్నది మీరు కాళ్ళు తెరిచి చూడండి. అదే ఈ రోజు ఒక రైతు కుటుంబంలో కోడలుగానో బిడ్డలుగానో ఉంటే, ఆమెకు 3-4 పిల్లలుంటే వాళ్ళని బయటికి పంపిస్తే ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తున్నది మేమా మీరా? అమ్మఒడి చెప్పావు, చివరికి ఒకరికి ఇచ్చావు. ఆ ఒకరికి చదలు అంటారు. కళ్ళు లేనటువంటి వాళ్ళు కబోర్డ్ అయితే ఇంకొక చోట ఎక్కడో చెవులో లేకపోతే ఇంకొక స్టాక్షన్లో ఇస్తారంట దేవుడు. ఎందుకంటే గుడి కాబట్టి చెవులు బాగా ఇవ్వవచ్చు. వెంటనే చెవులతో చూసి గమనించవచ్చు.
అప్డేట్స్ చూద్దాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరంలో వైసీపీ నేత నరసాపురం పార్లమెంటు పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణం రాజు మీడియా సమావేశం నిర్వహించి తన తండ్రి 86 ఏళ్ల ముదునూరి రామరాజుపై అధికార పార్టీ అండదండలతో అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపించారు. రాజకీయ కక్ష కారణంగా ఆయనపై మహిళా పోలీసుతో అసభ్య ప్రవర్తనల కేసు పెట్టారని, జిల్లా అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి నిజా నిర్ధారణ చేయాలని, ఎంపీడీఓను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, ఎంపీపీ గోళ్ల కాంతి సుధాకర్ మద్దతు వ్యక్తం చేశారు. వైసీపీ శ్రేణులు, నియోజకవర్గ స్థాయి ప్రజలు మురళీకృష్ణం రాజుకి మద్దతుగా హాజరయ్యారు. మొన్న 1వ తారీఖు నాడు ధర్మవరం గ్రామంలో ఇలా మా నివాసంలో ఒక వ్యక్తి ఒక మహిళని లోపలికి సొరబడి మా నాన్నగారు కిందన కూర్చుంటే ఏదో మాట్లాడి వెళ్ళిపోయి బయటికి వెళ్ళి నన్ను అసభ్యకరంగా ప్రవర్తించారు, నన్ను దూషించారు అని చెప్పి పత్తిపాడు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమం చేసి ఒక 86 సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద ఆయన బట్టలు ఆయన వేసుకోలేరు. ఆయనకి బట్టలు పొద్దున్నే సత్తమే వేసి బయట తీసుకొచ్చి కూర్చోబెడతాం, లోపల కూర్చోబెట్టి ఆయన భోజనం కూడా చేయలేరు, గ్లాస్తో కలిపి పొద్దున్న టిఫిన్ గ్లాస్తో కలిపి పట్టిందాం, మధ్యాహ్నం భోజనం కూడా గ్లాస్తో పట్టిందాం, సాయంత్రం కూడా అదే పరిస్థితి. అలాంటి వ్యక్తి మీద ఒక దారుణమైనటువంటి ఆరోపణ, సమాజం సిగ్గుపడే విధంగా ఆరోపణ చేసి ఈ కూటమి ప్రభుత్వంలో వెనకాలండి ఒక ఎంపీడీఓతో అత్యుత్సాహంగా ఈ కార్యక్రమం చేయడం, షుగర్ ఉంది, బీపీ ఉంది, అన్ని రకాల వ్యాధులతోటి మోషన్ కూడా ఆయన పంచులో అయిపోతుంటారు, మేము మారుతూ ఉంటాం. అలాంటి వ్యక్తిని లేచేటప్పుడు మీరు చూద్దరిగానే 2-3 నిమిషాలు పడుతుంది, కూర్చుంట్లో 2-3 నిమిషాలు పడుతుంది, అలా కొంచెం చేతి ఉంటే కానీ నల్లాని పరిస్థితి. అలాంటి వ్యక్తి మీద నీకు కేసు పెట్టేదానికి సిగ్గులేదా అని అడుగుతున్నావు. నువ్వు ఎంప్లాయీవా, రాజకీయ నాయకుడువా? ఎందుకు ఇలాంటి తప్పుడు పనులకు నువ్వు దిగారు? నువ్వు ఒక మండల అభివృద్ధి అధికారి అయి ఉండి ఒక గౌరవంగా బతికే వాళ్ళ మీద కనీసం 1 సైడ్ వెళ్ళిపోతావా? దేని గురించి? ఎవరు అంతే నిన్ను? ఇవన్నీ కూడా కలెక్టర్ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఒక ఉన్నత స్థాయి అధికారుల్ని నియమించి దీని మీద సమగ్ర నివేదిక తెప్పించాలని, ఎండీఓని సస్పెండ్ చేయాలని. ఇలాంటి పరిస్థితి ఒక గౌరవంగా బతికే వారికి ఎవరికి కూడా మాకు జరిగినటువంటి ఇబ్బంది ఎవరికి జరగకూడదు అని మీ అందరి ద్వారా కూడా గౌరవ జిల్లా ఇవాళ అప్డేట్స్ చూద్దాం. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు 3వ రోజుకు వైభవంగా కొనసాగాయి. ఉదయం విశ్వక్షేణ పూజ, పుణ్యహవచనముతో ప్రారంభమైన ఉత్సవాలలో స్వామివారి ఉత్సవ మూర్తులను పురాతన కళ్యాణ మంటపములో ఆసీనులు చేసి పంచామృత, పంచ సూక్తాలతో వేద మంత్రోచ్చారణలో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం ప్రాయశ్చిత హోమం, మంగళహారతితో వేడుకలు ముగిశాయి. చైర్మన్ ఫ్యామిలీ, ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. ఇవాళ అప్డేట్స్ చూద్దాం.
హైదరాబాద్ మల్లేపల్లిలోని నసీబ్ పాక్ వన్ రెస్టారెంట్ 5వ బ్రాంచ్ ను నాంపల్లి ఎమ్మెల్యే మొహమ్మద్ మజీద్ హుస్సేన్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అన్ని రకాల నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ధరలో అందించడం వారి ప్రత్యేకత అని పేర్కొన్నారు. వినియోగదారులకు సౌకర్యవంతమైన వాతావరణంలో ఉచిత సర్వీసుతో కస్టమర్లకు ఉత్తమ భోజన అనుభవాన్ని అందించడానికి రెస్టారెంట్ ప్రత్యేకంగా కృషి చేస్తోందని తెలిపారు. एजाज भाई स्टेज पर आइए. एजाज भाई 300 मरतबा अनाउंस कर दिया मैं आपका. इकबाल भाई एजाज भाई आ गए. एजाज बुला रही है. देखिए एजाज ऊपर हमारे भांजे 5वां होटल का इनॉग्रेशन हुआ नसीब पकवान रेस्टोरेंट. 1980 से हमारा जो है ना हैदराबाद में बादशाह से ही है. ये वाले साहब हमारे जो है ना मरूम अलाद मोहम्मद यूसुफ साहब जिनका 2020 में इंतकाल हो गया. उन्होंने बुनियाद डाली थी हैदराबाद में कल्याणी बिरयानी के नाम से. उसको हम आगे बढ़ाते हुए आज ये 5वां रेस्टोरेंट ओपन किया है. लेकिन यहाँ पर जो है ना कल्याणी बिरयानी के अलावा भी जो है ना चिकन के तमाम आइटम्स मिलेंगे और तुम्हारे जो है ना कबाब, शीख कबाब, बोटी कबाब, तंदूरी, ग्रिल चिकन वगैरह सब वेजिटेरियन नॉन वेज इनके सारे आइटम्स मिलेंगे. इंशाल्लाह कल से जो है ना सेल चालू रहेगा और तमाम लोग जो इस ओपनिंग में शिरकत किए, खासकर हैदराबाद के हमारे एमपी साहब और AIMIM के सुप्रीमो बैरिस्टर असदुल साहब का मैं शुक्रिया अदा करता हूं और हमारे एरिया के नामपल्ली के MLA माजिद हुसैन साहब का शुक्रिया अदा करता हूं और याकूबपुरी के MLA जाफर हुसैन मेरा साहब का शुक्रिया अदा करता हूं और हमारे नामपल्ली के तमाम कॉर्पोरेटर खासकर जफ़र खान साहब का भी शुक्रिया अदा करता हूँ. मूसा भाई का और मीडिया वालों का भी शुक्रिया अदा करता हूँ जिन्होंने हमें ताउन किए और VIP स्कूल और रविंद्र भारती स्कूल का भी मैं शुक्रिया अदा करता हूँ ताउन करे. और हैदराबाद की हमारे हबीबनगर पुलिस स्टेशन, मेहदीपट्टनम पुलिस स्टेशन का भी शुक्रिया अदा करता हूँ. उन्होंने भी हमें ताउन किया और मैं तमाम लोगों से गुजारिश करता हूँ कि आप लोग कल से आइए. अजीज़ खाना मिलेगा यहाँ पर और कम दामों में मिलेगा लजीज खाना. आप आइए, कल से सेल चालू होगा. शुक्रिया. 5 branches in Hyderabad. First branch started in 1980. It was my father, Alaj Mohammad Yusuf Sahab. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్.